I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language. This is the 5th Sabbath School lesson study. I welcome you. God is so gracious to us. He brought us into this new month of May. We praise God for that. Before I proceed with the lesson study, I want to request each one of you to pray for 3 villages and pray for me also. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 5వ సబ్బాతుబడి పాఠం. ప్రార్థన చేయకముందు మీకు అందరికి కూడా ఒక ప్రార్థనా విజ్ఞప్తి. అదేమిటంటే, నేను 30వ తారీఖున బయలుదేరి పూనాలో అక్కడ ఆంధ్ర వస్తున్నాను. మనకి 3, 4, 5 తారీఖుల్లో లక్ష్మేశ్వరం గ్రామం, ఇది మనకి ప్లేస్ కాలేజ్ దగ్గరలో, మీలో చాలామందికి తెలుసు ఆ ప్రాంతం వారికి, రుస్తుంబాద్ ప్రక్కనే ఉంటుంది. ఆ యొక్క లక్ష్మేశ్వరం గ్రామంలో మే 3, 4, 5 తారీఖులు ఉద్యోగ సభలు. మీరు ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఉన్నట్లయితే తప్పకుండా వచ్చి ఆ యొక్క ఉద్యోగ సభలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అనేక మంది మీరు చాలా దూర ప్రాంతాల్లో ఉంటున్నారు కనుక మీరు ప్రార్థించండి. ఈ మీటింగుల కొరకు, మంచి వాతావరణం కొరకు నన్ను ప్రభు వాడుకునేలాగా. 2వ మీటింగు కరవాక, ఇది సముద్రం ప్రక్కనే ఉంటుంది, కేసినపల్లి ప్రక్కన కరవాక. ఈ యొక్క కరవాకలో 6, 7, 8 తారీఖుల్లో కరవాక ఏ 2 సంఘాలు ఉన్నాయి మనవి అక్కడ. కరవాక ఏ సంఘంలో అక్కడ ఉద్యోగ సభలు జరిపిస్తున్నారు. ఆ ప్రాంతంలో మీరు ఎక్కడైనా దగ్గరగా ఉన్నట్లయితే కరవాక రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దూర ప్రాంతంలో ఉన్నవారు కరవాక కొరకు ప్రార్థన చేయండి. అక్కడ అనేక మంది ఆధ్యాత్మిక మేలు పొందేలాగా, ప్రభువు నన్ను వాడుకునేలాగా. అది మే 6, 7, 8. 3వదిగా చివరిగా ఈ యొక్క వేసవకాలంలో మరొక ఉద్యోగ సభలు, ఇవి ఊడిమూడి లంక. ఇది గోదావరిలో ఉన్న చిన్న లంక అనమాట. ఇది ఊడిమూడి గ్రామానికి దగ్గరలోనే ఉన్నది. ఆ ఊడిమూడి లంక దీని పేరు. అక్కడ మే 9, 10, 11 3 రోజులు మీటింగ్. అక్కడ 3 రోజులు ఉద్యోగ సభలు. ఒకవేళ ఆ ప్రాంతంలో ఎవరైనా ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఊడిమూడి లంక వచ్చి ఉద్యోగ సభలో పాల్గొని దీవించబడండి. అది అయిపోయిన తర్వాత మరలా నేను 13వ తారీఖు సాయంత్రం బయలుదేరి రాజమండ్రిలో మళ్ళీ పూనా తిరిగి వెళ్ళిపోవాలా. కనుక మా ప్రయాణాల కొరకు, ఈ మీటింగుల కొరకు, మా ఆరోగ్యాల కొరకు, అక్కడ జరిగే ప్రతి మీటింగ్ కొరకు మీరందరూ కూడా ప్రార్థించి సహకరించండి. దాని ద్వారా అనేక మంది ఆధ్యాత్మిక మేలు పొందుతారు. ఇది ప్రార్థన విజ్ఞప్తి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 5వ పాఠంలో మనం కొనసాగబోతున్నాం. 5వ పాఠం, 5వ సబ్బాతుబడి పాఠంలో కొనసాగబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలను మీరు ప్రేమించి మా ప్రాంతాలను ప్రేమించారు. ఆయన మమ్మల్ని అందరూ క్షేమంగా ఉంచారు. ఈ యొక్క ఏప్రిల్ నెలంతా, మే నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నెలంతా కూడా మీ కాపుదల, నడుపుదల, మీ భద్రత, మీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించండి. మెండైన ఆధ్యాత్మిక, శారీరక దీవెనలు అనుగ్రహించండి. మీరే మహిమ, ఘనత మా జీవితాల ద్వారా పొందండి ప్రభువా. ఈ యొక్క 5వ పాఠాన్ని అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. పరలోకపు జ్ఞానంతో మమ్మల్ని నింపి ఈ లోతైన మర్మాలు ఈ పాఠంలో నేర్చుకునే కృప మాకు దయచేసి, దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా ఈ కడవర కాలంలో జీవించే కృప దయచేయవలసిందని ఆశీర్వదించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని, ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న వారిని, ఇతరులతో ఎవరైతే దీన్ని పంచుకుంటున్నారో వారిని కూడా ఆశీర్వదించండి. దీనికి సహకరిస్తున్న యవన బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి. మీరే కృప చూపించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మరి వేసవకాలం సెలవులు ప్రారంభమయ్యాయి. మనకు సహకరిస్తున్న యవన బిడ్డలందరూ కూడా వారి యొక్క సెలవులకు, వారి ఇళ్లకు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృపలో మనకి మోజెస్ అలెగ్జాండర్ గారు, తర్వాత రోహిత్ ఇద్దరు కూడా ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా ఇక్కడ ఆగి ఇవన్నీ కూడా చేస్తున్నారు. కనుక మీకు ఈ యొక్క పాఠాన్ని అందించడానికి ఈ యొక్క యవన బిడ్డలు సహకరిస్తున్నారు. తక్కిన పాఠాలను కూడా తప్పకుండా ఏదో రీతిగా మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రార్థించండి, ఎవరో ఒకరు మనకు సహకరించి వాటిని రికార్డింగ్ చేసేలాగా. 5వ పాఠం. 5వ పాఠానికి ఇంగ్లీష్లో ఏమనుందంటే ఫెయిత్ అగైన్స్ ఆల్ ఆడ్స్. తెలుగులో మన భాషలో నేను ఏమని తర్జుమా చేశానంటే
అన్ని అడ్డంకులను భరించగల విశ్వాసం. అన్ని అడ్డంకులను భరించగల విశ్వాసం. మనకి యేసుప్రభునందు విశ్వాసం ఉన్నట్లయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో మన జీవితంలో వాటన్నిటిని కూడా అధిగమించగలం. ఎప్పుడు యేసుప్రభునందు మనకు బలమైన విశ్వాసం ఉన్నట్లయితే. కనుక అన్ని అడ్డంకులను భరించగల విశ్వాసం. విశ్వాసం అంటే దేన్నైనా భరించగలం మనం. ఇది మనకి పాఠ్యాంశం. మనకి ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క జీవిత యాత్రలో, ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో అనేకమైన ఒడిదుడుకులు సాతాను తెచ్చి పెడతాడు. ఆ అడ్డంకులన్నీ తెచ్చేవాడు సాతాను. కారణం ఏంటి? మనం దేవుని మార్గంలో వెళ్లకుండా, దేవునికి విశ్వాసులుగా జీవించకుండా, ఏదో నామకార్థ క్రైస్తవులుగా ఉండేలాగా సాతాను చేసి దాని ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందకుండా, మనం నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ దేవుని యొక్క ఏర్పాటు, మన జీవితంలో దేవుడు ఏమైతే ఏర్పాటు ఆయన చేశారో, మన పట్ల దేవునికి ఏమైతే ప్రణాళిక ఉన్నదో ఆ ప్రణాళికను మనము జరిపించకుండా మనం అందరిలాగే మనం ఈ లోకంలో జీవించి మన యొక్క జీవిత యాత్ర ముగించేలాగా సాతాను చేస్తున్నాడు. మనం దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వకుండా, దేవుని కొరకు జీవించకుండా, ఆయన మహిమ కొరకు జీవించకుండా, ఆయనకి ఇష్టకరమైన జీవితాలు జీవించకుండా, ఆయన కొరకు మనం ఏ విధమైన సువార్త కార్యక్రమాలు చేయకుండా, ఆయన కొరకు ఎక్కడ కూడా సాక్ష్యాలు ఇవ్వకుండా, ఏదో నామకార్థంగా ఆలయంకి వెళ్తున్నాం, వస్తున్నాం, ఏదో కలిగిన కాడ కాస్త కానుకేస్తున్నాం, అలాగే గడిచిపోతుంది. అయితే అటువంటి స్థితిలోనే ఉన్నామా ప్రియ సోదరి సోదరుల మనం? లేకపోయినట్లయితే ప్రభువు కొరకు కొంతైనా మనం చేస్తున్నామా? ఏం చేస్తున్నాం ప్రభు కొరకు మనం? ఒక రోజున ప్రభు అడుగుతారు, నీ జీవిత కాలంలో ఆ భూమి మీద నా కొరకు ఏం చేసావు నువ్వు అని అడుగుతారు. మరి ఏం చెప్తాం దానికి మనం? అయితే మనము అందరిలాగే ఈ భూమి మీద పుట్టాం, పెరుగుతున్నాం, రోజు కూడా మనకు కలిగిన కాడికి ఏదో భోజనం చేస్తున్నాం, పనులు చేసుకుంటున్నాం, మన జీవితం కొనసాగాలి కాబట్టి ఏదో ఉద్యోగమో వ్యాపారమో వ్యవసాయం ఏదో చేసుకోవాలా. అది చేస్తున్నాం, పెద్దవారం అయిపోతున్నాం, వృద్ధాప్యం వచ్చేస్తుంది, ఒక రోజున మరణం వస్తుంది. ఇలాగే జరిగిపోతుంది ఎక్కువ మంది జీవితాల్లో. ప్రియ సోదరి సోదరులారా, అలా చేసినట్లయితే ఒక్కసారి యోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఆ యొక్క పశువులు కూడా, అవి కూడా జన్మిస్తున్నాయి, అవి కూడా పెరుగుతున్నాయి, ఏదో తింటున్నాయి, ఆ గడ్డో ఆకులో ఏదో, వాటికి అందుబాటులో ఉన్న నీరు త్రాగుతున్నాయి, కొంతకాలం తర్వాత చనిపోతున్నాయి. మరి మానవుల యొక్క ప్రత్యేకత ఏమిటి? మానవులకి ఏమిటి ప్రత్యేకత? ఆ యొక్క పశువులకి మనకి ఒకవేళ మనం పోల్చుకున్నట్లయితే మనలో చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ విషయాలు మనం ఈ పాఠంలో నేర్చుకోబోతున్నాం. ఆ యొక్క దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రత్యేకత, దేవుని యొక్క ప్రణాళికను మనము జరిపించాలా, మనము నెరవేర్చాలా. అలా చేయకపోయినట్లయితే మనకి ఆ తక్కిన పక్షులకి పశువులకి ఏ విధమైన తేడా ఉండదు. కారణం అవి జన్మిస్తున్నాయి, అవి పెరుగుతున్నాయి, ఏదో తింటున్నాయి, ఒక రోజున అవి కూడా గతించిపోతున్నాయి. అదేనా మన పరిస్థితి కూడా? లేకపోయినట్లయితే మనల్ని పుట్టించి పోషిస్తున్న దేవునికి మహిమకరమైన జీవితాలు మనం జీవిస్తూ, మనల్ని దేని కొరకు ఆయన సృష్టించారో ఆ యొక్క పర్పస్ అంటున్నాం కదా, ఆ కారణాన్ని మనము మన జీవితంలో నెరవేరుస్తున్నామా అనే ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం కీర్తన 119:11. కీర్తన 119:11. ఎవరైనా సరే వచ్చిన వారికి దేవుని బిడ్డలు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. కీర్తనలు 119:11. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. థ్యాంక్ యూ బాబు. చదివిన యవన బిడ్డ రోహిత్ ఇవాళ సెలవులకి ఇంటికి వెళ్ళి వేసవకాలం సెలవులకి ప్రార్థించండి ఈ యొక్క యవనస్తుడి కొరకు. ఇక్కడ ఎంఏ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ జూన్లో సెకండ్ ఇయర్, ఎంఏ సెకండ్ ఇయర్. దేవుని యొక్క వాక్యంలోనే పాస్టర్ గారుగా తయారవటానికి చదువుకుంటున్నారు అన్నట్టు. దేవుని యొక్క వాక్యంలోనే ఎంఏ చదువుకుంటున్నారు. ఇక్కడ మనకి చెప్పబడ్డది, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటే మనం పాపం చేయకుండా ఉంటామని. అయితే దేవుని యొక్క వాక్యం గురించి మనం ఇంకా కాస్త లోతుగా తెలుసుకోబోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మనల్ని సృష్టించింది ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున చేశారు. ఈ పశువుల్ని పక్షుల్ని కూడా దేన్ని ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో చేయలేదు, మనుషులు చేశారు. దీనివల్ల మనుషులకి ప్రత్యేకత ఉన్నది.
కనుకనే ఆదికాండం 1:26 మనము మనుషులను మన పోలిక చొప్పున మన స్వరూపంలో చేద్దామని తండ్రి కుమార పరిశుద్ధాత్మ చర్చించుకున్నారు. కనుక దేవుని పోలికలో చేయబడ్డాం కనుక, దేవుడు మనకి ఒక ప్రత్యేకత ఇచ్చారు కనుక, తక్కిన సృష్టి అంతా కూడా ఆయన మాటతో సృష్టించారు. మానవుణ్ణి ఆయన మట్టితో సమయం తీసుకొని ఆయన రూపంలో చేసి ఆయన యొక్క జీవవాయువును ఆ యొక్క మట్టి బొమ్మలో ఊది మనిషిగా చేసి ఆదామని పేరు పెట్టి వారికి ఏదేని తోట చేసి ఆయనకి సాటికి సహాయంగా అవ్వను కూడా సృష్టించి అంత శ్రద్ధ తీసుకున్నారు ఆయన మనుషుల కొరకు. నోవాహు కాలం వచ్చేటప్పటికి ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఆదికాండం 6:4-5 ఒకసారి గమనించినట్లయితే, ఆ రోజుల్లో పాపం ఎంతో విస్తరించిపోయింది కనుక, దుర్మార్గత ఎంతో విస్తరించిపోయింది కనుక, ఎవరి యొక్క హృదయాలు చూసినప్పటికీ ఆ హృదయాల్లో పాపమే, పాపపు ఆలోచనలే, పాపపు ఉద్దేశాలే ఉన్నవి. పరిశుద్ధమైన ఆలోచనలు, ఉద్దేశాలు కనిపించట్లేదు దేవునికి ఎవరి హృదయంలో కూడా. కనుక మనుషులు సృష్టించినందుకు దేవుడు చింతించారని చెప్పబడ్డాది ఆదికాండం 6:4-5 అంటే నోవహు కాలంలో అందరూ కూడా దేవుని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా జీవించారు కనుక, ఎందుకు సృష్టించాను వీరిని అని దేవుడు ఎంతో చింతించారంట ఆయన యొక్క మనసులో. ప్రియ సోదరి సోదరుడా, మన నిమిత్తం కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో దేవుడు ఆ రీతిగా చింతిస్తున్నారా? లేకపోయినట్లయితే దేవుడు మన పట్ల ఆనందిస్తున్నారా? మనం చేస్తున్న ఆ యొక్క దుష్ట కార్యాలను బట్టి క్రైస్తవ పేరే ఉండొచ్చు, బైబిల్ పేరే ఉండొచ్చు, విశ్వాసులుగానే ఉండొచ్చు, కానీ ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించట్లేదు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించలేదు. ఆయన వాక్యపు వెలుగులో మనం జీవించట్లేదు. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఏదో అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆరాధనకు వెళ్తున్నాం. మనకు కలిగిన కాడికి అందరు వేస్తున్నారు కాబట్టి నేను కూడా వేయకపోతే బాగోదు అనుకుని ఏదో కానుక వేసేవారు కూడా కొంతమంది ఉంటున్నారు. లేకపోయినట్లయితే అందరు ఇంత వేస్తున్నారు, దానికంటే కాస్త ఎక్కువ వేస్తే నా పేరు అక్కడ చెప్తారని పేరు చెప్పించుకోవాలని వేసేవారు కూడా ఉండొచ్చు. అయితే నీ ఉద్దేశం ఏదైనా సరే ప్రియ సోదరి సోదరుడా, దేవునికి మహిమకరమైన జీవితాలు నీవు నీ కుటుంబం జీవిస్తున్నారా? మన కుటుంబంలో మన ఫోనుల్లో దేవునికి మహిమకరమైన ఆ యొక్క స్తుతి పాటలు ఉంటున్నాయా? లేకపోయినట్లయితే దేవునికి దుఃఖం తెచ్చే పాటలు మన గృహంలో, మన టీవీలో, మన మొబైల్లో ఉంటున్నాయా? మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు చింతించారు ఆ ప్రజల కొరకు, ఎందుకు చేశానని. ఈ కడవరకాల చివరి దినాల్లో అలాంటి చింత రప్పించే వారుగా జీవించకుండా ఆయనకి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం జీవించినట్లయితే అది ఎంతో ధన్యత మనకి. అలా కావాలనే కోరుకుంటున్నారు ప్రభువారు. అలాంటి జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నారు ప్రభువారు. ఆ యొక్క రిఫర్మేషన్ అంటాం ఇంగ్లీష్లో, అనగా దిద్దుబాటు కాలం అంటున్నాం మన భాషలో. చీకటి యుగాల్లో, చీకటి యుగం అని ఎందుకు అంటున్నాం? 6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు చీకటి యుగం అంటున్నాం. అనగా ఆ కాలంలో బైబిల్ గ్రంథాన్ని ఆనాటి సంఘం ఎవ్వరూ చదవకుండా ఉండేలాగా శాసనాలు చేశారు. బైబిల్ గ్రంథం ఎవ్వరికి అందకుండా దాచేశారు. కనుక దేవుని యొక్క వాక్యపు వెలుగు లేదు కనుక దాన్ని చీకటి యుగాలు అన్నారు. ఇంగ్లీష్లో డార్క్ ఏజెస్ అంటున్నాం. అయితే అనేక మంది ప్రజలు ప్రేరేపింపబడి వారు ఆ యొక్క దిద్దుబాటును తెచ్చుకోవాలని స్త్రీలు పురుషులు కూడా, కొంతమంది చిన్న బిడ్డలు కూడా దేవుని కొరకు ప్రాణాలు సహితం లెక్క చేయకుండా, మరణాన్ని సహితం లెక్క చేయకుండా ఇతరులకు సాక్ష్యం ఇచ్చారు. ఇతరులకు ఆ బైబిల్ గ్రంథాన్ని బోధించారు. ఆ రోజుల్లో బైబిల్ గ్రంథం ఎవరైనా బోధించినట్లయితే వెంటనే వాళ్ళని నిర్బంధించేసి జైల్లో వేసేసి సజీవ దహనం చేసేసేవారు, కాల్చేసేవారు వారిని. దానికి కూడా భయపడలేదు వారు. కారణం ఏంటి? వారికి యేసు ప్రభునందు విశ్వాసం ఉన్నది. ఆ యేసు ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనుదీయలేదు వారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ కడవరి కాలంలో మరలా అలాంటి పరిస్థితి దాపరించే ప్రమాదం ఉన్నది. సాతాను మరలా ఆ రోజుల్లో ఈ విధంగా హింసించినట్లయితే వారు క్రైస్తవులుగా ఉండరు, చర్చికి వెళ్ళరు, వారు బైబిల్ గ్రంథం చదవరు అని ఆనాటి పాలకులను ప్రేరేపించి, ఆనాటి సంఘ నాయకులను ప్రేమించి, సంఘ నాయకులను కూడా తన ఏజెంట్లుగా వాడుకున్నాడు సాతాను, తన అనుచరులుగా వాడుకున్నాడు. సాతాను ఎవరినైనా సరే లోపరుచుకోగలడు. కనుక ఆనాటి సంఘ నాయకులను, ఆనాటి పాలకులను కూడా వాడుకుని అలాంటి దారుణమైన శాసనాలు, బైబిల్ చదవటానికి వీల్లేదు, ఎవరు కూడా బోధించడానికి వీల్లేదు బహిరంగంగా. మరి ఏం చెప్పాలా? ఏదో పెట్టి కథలు చెప్పటం,
వారికి పంపించేయటం, అలాగే చేశారు. అయితే బైబిల్ ఇది ఉంది కదా, ఇలాగ ఎందుకు చెప్పట్లేదు అని ప్రశ్నించడానికి ఎవరి దగ్గర బైబిల్ గ్రంథం లేదు. అయితే ఎవరైనా సరే అలాగా యేసుప్రభు గారు ఎవరైనా సరే బైబిల్ గ్రంథం గురించి వారు రహస్యంగా ఎక్కడైనా ఉంటే చదువుకుని దాన్ని చెప్తున్నట్లయితే, లేకపోతే దాన్ని కంఠస్థ పెట్టి ఎవరికైనా చెప్తున్నట్లయితే, అది విన్నవారు ఎవరన్నా పోలీసులకు చెప్పినట్లయితే, లేకపోతే ఆ సంఘ నాయకులకు చెప్పినట్లయితే, వెంటనే వారిని నిర్బంధించేసి అరెస్ట్ చేసేసి జైల్లో వేసేసి తర్వాత వారిని సజీవ దహనం చేసి చంపేశారు. అనేక మందిని, ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు. దాన్నే ఇంగ్లీష్లో ఇంక్విజిషన్ అంటారు. ఇంక్విజిషన్ అంటే వారిని సజీవంగా కాల్చేసి చంపేయటం అనమాట. ఇంక్విజిషన్ అన్న ఆ యొక్క సంస్థ వారు చేసేవారు. ఇది ఆనాటి రోమా సంఘం కనుసన్నల్లోనే జరిగింది. వారే ఆ దారుణమైన కార్యక్రమాలు జరిపించారు. అయితే ఎవరైనా సరే క్రైస్తవులు యవన బిడ్డలు పట్టుబడి వారిని కాల్చేసి చంపేస్తాం అని ఆ మరణశిక్ష వేసేస్తే వారు దుఃఖించలేదని మనకి చరిత్ర చెప్తుంది. వారు నవ్వుతూనే నాకు కాస్త సమయం ఏంటి వస్తానని ఆ పోలీసులతో ఇంటికి వెళ్ళి చక్కగా క్రొత్త వస్త్రాలు కుట్టించుకొని వివాహానికి వెళ్తున్నట్లుగా, వారి సొంత వివాహానికి వెళ్తున్నట్లుగా, అమ్మాయిలు అయితే పెళ్లి కూతురులాగా, అబ్బాయి అయితే పెళ్లి కొడుకులాగా తయారయ్యి ఎక్కడికి వెళ్ళటం, ఆ యొక్క పట్టణంలో మధ్యలో ఉన్న వీధిలో ఉన్న ఆ రోడ్డు మీద కాల్చేస్తారు. అక్కడికి కాల్చబడటానికి అలాగా పెళ్లి కూతురులాగా పెళ్లి కొడుకులాగా వారు సిద్ధపడి వెళ్ళిపోయి దుఃఖించలేదు. ఆ యొక్క నవ్వుతూనే ఆ కాల్చిన వారి కొరకు క్షమించమని ప్రభువును ప్రార్థిస్తూ ఆ మంటల్లోనే వారు పాటలు పాడుతూ దేవునికి స్తుతిస్తూ మధ్య మధ్యలో యేసుప్రభువును నమ్ముకోమని చుట్టూ చూస్తున్న వారికి చెబుతూ మరణించారు. ఎంత ధైర్యమో చూడండి. వారికి చనిపోతూ కూడా ప్రభువును స్తుతించారు. ఇది ఆ ఐరోపాలో అనేక ప్రాంతాల్లో జరిగింది. అయితే ఎంత కాల్చి బ్రతికొండగానే కాల్చి చంపేస్తున్నారంటే ఎంతో మరి వేదన వచ్చేస్తుంది, ఎంతో వేడి వచ్చేస్తుంది, భరించలేము. అప్పుడప్పుడు ఏదన్నా చిన్న ఆ స్టవ్ దగ్గర మనం వండుతున్న వంట దగ్గర ఆ యొక్క వేడి ఆ గరిటె తగిలితేనే ప్రాణం ఎంతో గిలగిల్లాడిపోతుంది. మరి మంటలో ఉండి వారు దుఃఖించకుండా, ఎవరిని శపించకుండా వారిని క్షమించమని ప్రార్థించారు. ఇదంతా దీనివలన విశ్వాసం ఉన్నది కనుక, వారికి యేసుప్రభునందు విశ్వాసం ఉన్నది కనుక ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దానిని భరించారు వారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, అంత విశ్వాసం వారిలో బలపడటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దాన్ని బైబిల్ గ్రంథం అంటున్నాం. కీర్తన 119, 119, 103వ వచనం, 103వ వచనం, 103, 104 వచనాలు చూసినట్లయితే, నీ వాక్యము నా నోటికి జుంటి తేనె కంటే తీయగా ఉంది. అంటే తేనె కంటే కూడా తీయగా ఉన్నది. పూర్వకాలంలో అన్నిటికంటే తీయనైన పదార్థం తేనె. తేనె కంటే ఇక తీయనైన పదార్థం లేదు పూర్వకాలంలో. ఇప్పుడైతే రకరకాల వారు మానవులు చేస్తున్నారు, రకరకాల పాకాలు, రకరకాల స్వీట్లు. అవి తేనె కంటే కూడా కాస్త తీయగానే ఉంటున్నాయి. అవి ఎక్కువ షుగర్ వేసేస్తున్నారు కాబట్టి. అయితే ఆ రోజుల్లో దేవుని యొక్క వాక్యం ఆ యొక్క తేనె కంటే, జుంటు తేనె కంటే తీయగా ఉన్నది. అయితే నీ వాక్యం వలన, 104వ వచనం, 104వ వచనం చూడండి, 119 కీర్తనలో, నీ వాక్యం చదవటం వలన నాకు జ్ఞానం కలిగింది. దానివల్ల నేను ఆ యొక్క అబద్ధ బోధల్ని నేను విసర్జిస్తున్నాను. అందుకే దేవుని వాక్యం మనం చదువుకున్నట్లయితే ఏది సత్యం ఏది అబద్ధం అనేది తెలిసిపోతుంది మనకి. కానీ వాక్యంలో ఉన్నది కనుక. వాక్యం చదవలేదనుకోండి, ఏదో చెప్తున్నారు, ఇదే నిజమేమో అనుకుంటాం మనం. అయితే దాన్ని మనం చదివి నేర్చుకున్నాం అనుకోండి, ఇది వాక్యంలో లేదు, వాక్యంలో చెప్పిన వ్యక్తి ఈ విధంగా చెప్పారు, ఇది వాక్యంలో లేదు అనే విషయం మనకు తెలిసిపోతుంది. కనుక వాక్యాన్ని చదివి నేర్చుకోవాలి. అప్పుడు మనం అసత్యాన్ని అంగీకరించకుండా ఉంటాం. కీర్తన 119, 119, 147 వచనం చూసినట్లయితే, నేను వేకువనే లేచిపోతున్నానంటే ఇంకా చీకటిగా ఉండగానే లేచిపోయి నీ సహాయం కొరకు నేను ఆశతో మొర్ర పెడుతున్నాను, నీ వాక్యం మీదే ఆధారపడ్డాను ప్రభువా. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించి వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? అలా చేయటం ఎంతో ధన్యత. దావీదు మహారాజు గారు అంత రాజు అయినప్పటికీ
ఉదయాన్నే చీకటితోనే లేచిపోయి ప్రార్థించి ఆ వాక్యాన్ని ధ్యానించేవారని దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఇదే కీర్తన 119 అంటే 119 162 162 వర్స్. నీ వాక్యం అంటే నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఒక్క వ్యక్తికి ధననిధి దొరికినంత కంటే ఇంకా సంతోషిస్తున్నాను. ధననిధి అంటే మనందరికీ తెలుసు. ఎవరికైనా ఏదైనా భూమి తవ్వుతుంటే లేకపోతే దున్నుతుంటే అప్పుడప్పుడు ఒక బిందు నిండా బంగారం కాసులు దొరికాయి అని చెప్తా ఉంటారు. కొన్ని చోట్ల లంకెల బిందులు అంటారు. అంటే ఆ విధంగా ధననిధి దొరుకుతుంది పేదవారికి. అలాగా దేవుని వాక్యం ఆ యొక్క ధననిధిని దొరికిన వానికంటే కూడా, ఆ ధననిధి దొరికిన వానికంటే కూడా ఇంకా సంతోషంగానే ఉన్నాను అంటున్నారు. ఇంకా నేను ఎక్కువ సంతోషంగా ఉన్నాను. కారణం ఆ ధననిధి, ఆ బంగారం, ఆ వెండి అలాంటివి దొరికాయంటే, లేదా వజ్రాలు అవి దొరికాయంటే కొంతకాలమే ఉంటాయి. అవి ఈ లోకంలోనే ఉపయోగం. ఈ యొక్క వాక్యం అనే ధననిధి మనకి దొరికినప్పుడు దానిని మనం స్వీకరించినట్లయితే, దానిని చదివినట్లయితే మనకి నిత్యజీవం వస్తుంది. మనకి నిత్యజీవం వస్తుంది. వాక్యం చదవటం వల్ల, బైబిల్ చదవటం వల్ల మనకి విశ్వాసం బలపడుతుంది. మనలో విశ్వాసం ఏర్పడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 10:17 వినుట ద్వారా విశ్వాసం కలుగును. ఏ వినటం ద్వారా? వాక్యం వినటం ద్వారా. తర్వాత బైబిల్ గ్రంథం చదివినట్లయితే దాని ద్వారా మనకి జ్ఞానం కలుగుతుంది. ఏ జ్ఞానం? ఆధ్యాత్మిక జ్ఞానం, రక్షణ సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతుంది. వాక్యం మనల్ని యేసు ప్రభు వద్దకు నడిపిస్తుంది. కారణం యేసు ప్రభువే ఆయన వాక్యము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆయన వాక్య స్వరూపిగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యారు. దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే అది మనల్ని యేసు ప్రభు వద్దకు నడిపిస్తుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, వాక్యాన్ని పఠించడం ప్రతిదినం కూడా మర్చిపోవద్దు. ఏదో వారానికి ఒకసారి వెళ్ళి రావటం కాదు, ఆలయానికి వెళ్ళి విని రావటం కాదు. ప్రతిరోజు కూడా మనకు చదువు వచ్చినట్లయితే ఖచ్చితంగా చదువుకోవాలి. ఒకవేళ చదవటం రాదనుకోండి, మనకి ఎవరి చేతన్నా ప్రక్కింటి వారి చేత చదివించుకోవాలి. కారణం ఏంటి? మనము వారానికి ఒక్కసారి భోజనం చేసి వారం అంతా భోజనం చేయకపోతే మన పరిస్థితి ఏమైపోతుంది? శారీరకంగా ఎంతో బలహీనం అయిపోతాం. అలాగే కొనసాగినట్లేదు వారానికి ఒక్కసారి తిని కొద్ది కాలంలోనే మరణిస్తాం. అలాగే ఆధ్యాత్మికంగా కూడా వారానికి ఒక్కసారి ఆ వాక్యాన్ని విని తక్కిన వారం అంతా వాక్యం వినకుండా ఉన్నట్లయితే ఆధ్యాత్మికంగా క్షీణించిపోతాం. కనుక ప్రతి దినం కూడా వాక్యాన్ని మనం వినాలి. ఈ దినాల్లో మనకి కడవరకాల చివరి దినాల్లో ఈ యొక్క వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, టీవీల ద్వారా ఎంతో వాక్యం మనకు అందుబాటులోకి వచ్చింది. దాన్ని విని మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. మీకు నచ్చినట్లయితే ఆ వాక్యం ఇతరులకు కూడా దాన్ని షేర్ చేద్దాం. ఇతరులకు కూడా ఆ వాక్యాన్ని పంచుకోవచ్చు. ఆ వాట్సాప్లోనో, ఫేస్బుక్లోనో, ఆ ట్విట్టర్లోనో ఏదో రీతిగా. ఆ రోజుల్లో జాన్ విక్లిఫ్ అని ఒక గొప్ప పాస్టర్ గారు, ఆయన క్యాథలిక్ సంఘంలో ఒక పెద్ద బోధకుడు, పెద్ద పాస్టర్ గారు, ప్రీస్ట్ అంటాం మనం. ఆయన ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. బైబిల్ గ్రంథాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేశారని ఆయనకి ఆ రోజుల్లో లాటిన్ అనే భాషలోనే బైబిల్ గ్రంథం అందుబాటులో ఉండేది. అది మేధావులు, పండితులు తప్ప సామాన్యులకి అర్థం కాదు ఆ భాష. సామాన్యులు వాడేది ఇంగ్లాండ్లో ఇంగ్లీషే. కనుక సామాన్యుల కొరకు ఆయన ఎంతో త్యాగం చేసి, ఎంతో రిస్క్ అన్నమాట. అంటే అది చాలా ప్రమాదంతో కూడి ఉంది బైబిల్ తర్జుమా చేయటం. కారణం ఏంటంటే ఆ రోజుల్లో సంఘం ఎవరిని కూడా బైబిల్ తర్జుమా చేయటానికి కానీ బైబిల్ బోధించడానికే ఒప్పుకోలేదు. అలాంటి వరకు మరణశిక్ష వేసేసేవారు. మరి బైబిల్ తర్జుమా చేసి అందరికీ కూడా ఇవ్వాలని ఆశించినప్పుడు ఖచ్చితంగా ఆయనకు తెలుసు, నాకు కూడా మరణశిక్ష వేసేస్తారు వీరని. అలాగ తర్జుమా చేశారని ఆయన 1382లో క్రొత్త నిబంధన, 1384 పాత నిబంధన తర్జుమా చేసి ప్రింటింగ్ చేశారు దాన్ని. అప్పుడు వెంటనే ఆనాటి సంఘం, రోమన్ క్యాథలిక్ సంఘం అంటున్నాం కదా, వారు ఆయనకి తీర్పు తీర్చారు. తీర్పు తీర్చి అనేక ప్రశ్నలు సంధించారు. ఆ తీర్పులో మరణశిక్ష వేసేశారు. ఆయన అన్నాడు ఆ యొక్క తీర్పులో, నేను ముసలివాడిని అయిపోయాను, ఇప్పుడు ఇక సమాధికి దగ్గరగా ఉన్నా, అంటే చావుకి దగ్గరగా ఉన్నాను, నాలో ఎక్కువ బలం లేదు ఇక. కానీ బైబిల్ గ్రంథ సత్యం అన్నిటికంటే బలమైనది, దానిని మీరు దాచలేరు, దానిని మీరు అరికట్టలేరు అన్నాడు ఆయన. మరొక మాట చెప్పాడు ఆయన చనిపోకముందు. అయితే
ఆనాటి రాజుగారు ఆయనకి సజీవంగా దహనం చేసి చంపేయమని శిక్ష. కానీ రాజుగారు అడ్డుపడి ఆయన చంపడానికి వీల్లేదని ఆయన రక్షించాడు. కానీ పెద్ద వయసు కాబట్టి చనిపోయాడు. తర్వాత ఆయన న్యాచురల్ డెత్, అంటే మామూలుగానే చనిపోయాడు. ఆయన ఎవరు చంపలేదు, ఆయన్ని సమాధి చేసేశారు. ఆయన చనిపోకముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ యొక్క వాక్యం అనే వెలుగు ఈ యొక్క లోకంలో పాపం అనే చీకటిని పారదోలుతుంది. ఈ వాక్యం అనే వెలుగు పాపం అనే చీకటిని పారదోలుతుంది ఈ లోకం నుంచి అని చెప్పారు. నిజమే ప్రియ సోదరి సోదరులారా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగని కీర్తన 119, 105 వచనం. కీర్తన 119, 105 వచనంలో చెప్పబడ్డది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా మనం అనుసరించినట్లయితే అదే ఈ పాపలోకంలో మనకి ఆధ్యాత్మిక త్రోవలో, పరలోకం వెళ్ళే ఈ యొక్క త్రోవలో మనకి వెలుగ్గా ఉంటుంది అనమాట. మరొక విషయాన్ని కూడా మనం చేయాలి. ఈ వాక్యం మనకి ఎంతో ఉపకరిస్తుంది కాబట్టి దీనిని ఇతరులకు మనం పంచివ్వాలి, ఇతరులకు అందించాలి ఈ వాక్యాన్ని. పౌలు గారు ఆ విధంగా చేయటానికి అనేకమైన శ్రమలు పడ్డారు. దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు అందిస్తుంటే పౌలు గారికి అనేక కష్టాలు తెచ్చారు, అనేక అడ్డంకులు తెచ్చాడు సాతాను. ఈ వాక్యం ఇతరులకు అందకూడదని. సాతాను ఉద్దేశం ఏంటి? ఈ వాక్యం అందినట్లయితే వారు దీవించబడతారు, వారు రక్షించబడతారు. వారు రక్షించబడకూడదు, వారు పరలోకం వెళ్ళకూడదు, వారు నిత్యజీవం పొందకూడదు అన్నది సాతాను యొక్క పథకం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:6 గమనించినట్లయితే, మేము మా సొంతగా మమ్మల్ని గురించి మేము బోధించుకోవట్లేదు, మీకు ఆ యేసు ప్రభు గురించి బోధిస్తున్నాం, ఆయన యొక్క వాక్యాన్ని మేము ప్రకటిస్తున్నాం మీకు. అయితే కొంతమందికి ఈ సాతానుడు యుగ సంబంధమైన దేవుడు అని చెప్పబడ్డది గ్రీకు భాషలో, ఇంగ్లీష్ భాషలో కూడా. మన భాషలో ఏమని తర్జుమా చేశారంటే ఈ యుగ సంబంధమైన దేవత అని తర్జుమా చేశారు. సాతాను, ఆ దురాత్మలు, దేవదూతలు అందరూ కూడా వారిని పుల్లింగం అంటాం, పురుషులుగానే సంబోధించారు. అతడు అని సంబోధించారు, ఆమె అని సంబోధించలేదు. కనుక ఈ యొక్క యుగ సంబంధమైన దేవుడు అంటే సాతాను వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగ చేయటం వలన ఏది నిజం ఏది నిజం కాదు, ఏది సత్యం అన్నది వారు గుర్తించలేకపోతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ లోకంలో ఏది సత్యమో ఏది సత్యం కాదో గుర్తించలేని స్థితిలో ఉన్నామా? అలాగైనట్లయితే తప్పకుండా మన మనోనేత్రాలకు కూడా సాతాను గుడ్డితనం కలిగి చేశాడు. అయితే పౌలు గారు అన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు వచ్చాయి ఆయనకి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:25 గమనించినట్లయితే 3 సార్లు నేను కొట్టబడ్డాను, చంపేయటానికి రాళ్ళతో కొట్టేశారు, చచ్చిపోయాడని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. సముద్రంలో ప్రయాణం చేస్తుంటే 3 సార్లు ఓడ పగిలిపోయి ఆయన సముద్రంలో పడిపోయాడు. ఒక రోజంతా రాత్రి పగలు కూడా సముద్రంలోనే తేలుతూ ఉన్నానని చెప్తున్నాడు ఆయన. ఇన్ని కష్టాలు పడ్డారు దేనికి? దేవుని వాక్యం ఇతరులకు అందించడానికి. ప్రియ సోదరి సోదరులారా, ఈ వాక్యాన్ని ఎప్పుడైనా ఇతరులకు అందిస్తున్నామా మనం? ఆయన ఎన్ని నిందలు పొందారు, ఎన్ని హింసలు పొందారు, అన్నిసార్లు కొట్టబడ్డారు ఆయన. పౌలు గారు అంత త్యాగం చేశారు. మనం కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించడానికి మనం నిందలు హింసలు పొందినప్పటికీ మనం ధన్యులు. అటువంటి వారి పరలోక రాజ్యం అని ప్రభువారు మత్తయి సువార్త 5:10-11 చెప్పబడ్డది. కనుక బైబిల్ అన్నది మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ఒక పునాది వంటిది. కనుకనే ఆ యొక్క దిద్దుబాటు ద్వారా రిఫర్మేటర్స్ అంటున్నాం, రిఫర్మేషన్ టైంలోనమాట. రిఫర్మేషన్ అనగా దిద్దుబాటు కాలంలో ఉన్న ప్రజలకి ఇది ఒక పునాదిలాగా, ఒక గుండికాయలాగా పనిచేసింది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం లేకపోయినట్లయితే మన విశ్వాసానికి అదే మూలాధారం. అది లేకపోయినట్లయితే మన విశ్వాసం మరి దేని మీద ఆధారపడుతుంది? ఇంగ్లాండ్లో విలియం టెండేల్ అని ఒక భక్తుడు, ఆయన కూడా ఇంగ్లీష్లోకి బైబిల్ తర్జుమా చేద్దామని ఆయన ఇంగ్లీష్లోకి బైబిల్ తర్జుమా చేశారు. ఆయన మూల భాష అయిన హిబ్రూ, గ్రీక్ నుంచి బైబిల్ తర్జుమా చేశారు. ఇది 1535 ప్రాంతం అన్నమాట. అప్పటి సంఘం, రోమన్ క్యాథలిక్ సంఘం ఆయనకి మరణశిక్ష వేసేశారు, ఏకంగా కాల్చి చంపేయమని మరణశిక్ష వేసేశారు. అయితే మరి మనం అనుకోవచ్చు, అప్పటికే ఇంగ్లీష్ బైబిల్ ఉంది కదా, ఆ యొక్క జాన్ విక్లిఫ్ గారు చేసింది మళ్ళీ ఎందుకు చేయాలా అనిపిస్తుంది మనకి. అయితే జాన్ విక్లిఫ్ గారు తర్జుమా చేసింది లాటిన్ భాష నుంచి ఇంగ్లీష్లో తర్జుమా చేశారు. ఈయన మూల భాష అయిన హిబ్రూ, గ్రీకులో ఉన్న పదాలని చక్కగా అధ్యయనం చేశారు. కనుక అక్కడక్కడ కొన్ని పొరపాట్లు వచ్చాయి ఇంగ్లీషు తర్జుమాలో. కారణం అది ఆ యొక్క లాటిన్ భాష నుంచి చేసింది కనుక ఆ యొక్క పొరపాట్లన్నీ కూడా తొలగించాలని ఈయన శ్రమపడి తర్జుమా చేస్తే ఆయనకి ఆనాటి సంఘం బెల్జియం దేశంలో
ఆయనకు తీర్పు తీర్చి మరణశిక్ష వేసేశారు. అప్పటికే ఆయన బైబిల్ గ్రంథం ఆయన తర్జుమా చేసిన ఇంగ్లీష్లో చేసిన ఆ ప్రతులు ఇంగ్లాండ్లో అయితే వారు ప్రింటింగ్ చేయరని జర్మనీ పంపించి రహస్యంగా అక్కడ ప్రింటింగ్ చేయించారు. చేస్తే వాటన్నిటిని కూడా ఆనాటి సంఘం పట్టుకుని వాటన్నిటిని కూడా బహిరంగంగా కాల్చేశారు, బైబిల్ గ్రంథాన్ని, ఇంగ్లీష్లో ఉన్న బైబిల్ గ్రంథాన్ని. అప్పుడు ఈయన కూడా మరణశిక్ష వేసేశారు. ఆయన కూడా కాల్చి చంపేస్తుంటే చివరిగా ఆయన చేసిన ప్రార్థన, ప్రభువా మా రాజుగారి నేత్రాలు తెరవండి ప్రభువా. ఆనాటి రాజు హెన్రీ అనే పేరు 8వ రాజు అనమాట. ఆయన ఆనాటి రాజులందరూ కూడా రకరకాల పేరుండి హెన్రీ అని ఉంటుంది అనమాట. మరి ఎవరెవరో మనకి కొంచెం తికమక పడకుండా చరిత్రకారులు వాళ్ళకి ఒక్కొక్క నెంబర్ వేసేసారు, 1, 2, 3 అని. ఈ నెంబర్ 8వ రాజు అనమాట. అయితే ఆయన నేత్రాలు తెరువు ప్రభు. కారణం ఆయన కాలంలోనే ఈ దారుణం జరిగింది, ఆ రాజు కాలంలోనే. అంటే అది చేయించింది కేథలిక్ సంఘం, కానీ రాజు పర్యవేక్షణలోనే జరగాల. ఆయన ప్రార్థన చేసి చనిపోయాడు ఆ మంటల్లోనే ప్రభు కొరకు. చూచారు ఎంత త్యాగం చేసేసాడు. వాక్యం ఇతరులకు అందాలనే భారంతో ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఇంత త్యాగం చేశాడు ఆయన. ఆయన చనిపోయిన కొద్ది కాలానికే ఆయన ప్రార్థన, చనిపోకముందు చేసిన ఆఖరి ప్రార్థన నెరవేరిపోయింది. ఆ రాజుగారు ఆయన కేథలిక్ మతాన్ని విడిచిపెట్టేసి ప్రొటెస్టెంట్ అయిపోయాడు. అయిపోయిన వెంటనే ఆయన చేసిన ఆజ్ఞ ఏంటంటే, ఆ యొక్క విలియం టిండేల్ని కాల్ చేశాం కదా, తర్జుమాలు ఎక్కడైనా ఉన్నట్లయితే తీసుకురండి, వెంటనే వాటిని నా డబ్బుతోనే ప్రింటింగ్ చేయించి అందరికీ కూడా అందరికీ అందుబాటులోకి తెచ్చేస్తాను అన్నారు. అలాగే చేయించారు. చూచారా, రాజుగారు మారిపోయి ఏ రాజుగారు అయితే ఆయన మంటల్లో కాల్ చేశారో ఆ రాజుగారి మారు మనసు పొంది ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని తర్వాత ప్రింటింగ్ చేయించేశారు, ముద్రించేశారు, అందరికీ అందుబాటులోకి తెచ్చేశారు. ఆయన విలియం టిండేల్ గారు చనిపోయిన 4 సంవత్సరాలకి 4 ఇతర ఇంగ్లీష్లో తర్జుమాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తర్వాత ఇంగ్లీష్ చదువుకున్న వారికి అందరికీ తెలుసు, కింగ్ జేమ్స్ బైబిల్ అంటాం, పాత కింగ్ జేమ్స్ బైబిల్, ఓల్డ్ కింగ్ జేమ్స్ బైబిల్. దాన్ని 1611లో తర్జుమా చేశారు. దాన్ని తర్జుమా చేసిన వారు 54 మంది కలిసి గ్రూపుగా, ఒక టీముగా, ఒక గుంపుగా వారి చేత ఆనాటి జేమ్స్ అనే రాజు గారు చేయించారు వారందరి చేత. అయితే వారు వాడిన ఆ యొక్క మూల భాషను కూడా వారు వాడారు, హిబ్రూ, గ్రీక్ని వాడారు. కానీ ఎక్కువ శాతం ఆ యొక్క విలియం టిండేల్ గారిని అగ్నిలో కాల్చివేశారని చూడండి, ఆయన చేసిన తర్జుమానే ఈ యొక్క ఓల్డ్ కింగ్ జేమ్స్ బైబిల్లో, పాత కింగ్ జేమ్స్ బైబిల్లో ఎక్కువ శాతం. పండితులు చెప్పేది ఏంటంటే, బైబిల్ పండితులు, పాత నిబంధనలో 76% ఉన్న ఓల్డ్ కింగ్ జేమ్స్ బైబిల్ అంతా కూడా ఈ యొక్క మంటల్లో కాల్చబడి చంపబడ్డ విలియం టిండేల్ గారిదే. అలాగే క్రొత్త నిబంధనలో 83% ఏకంగా, క్రొత్త నిబంధనలో 83%, 83% ఆ యొక్క అంతా కూడా ఆ విలియం టిండేల్ గారి యొక్క తర్జుమాలో నుంచి తీసుకుని వాడారనమాట, దాన్ని చేశారనమాట. అంటే ప్రస్తుతానికి మనకి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారంగా మనకి 3283 భాషల్లో 3283 భాషల్లో బైబిల్ గ్రంథం అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు వారి భాషల్లో. అయితే ఆ భాషలో ఏ భాష తర్జుమా చేసినా సరే ఖచ్చితంగా ఈ యొక్క ఓల్డ్ కింగ్ జేమ్స్, పాత కింగ్ జేమ్స్ బైబిల్ని ఖచ్చితంగా వారు చూస్తున్నారు, తర్జుమాదారులు. దానిలో కూడా ఎలా ఉందని విషయాన్ని చూస్తున్నారు. అంటే ఆయన మంటల్లో కాల్చబడినప్పటికీ ఆయన చేసిన ఆ యొక్క తర్జుమా ఎంతగా ఈనాటికి కూడా, ఇప్పటికీ ఇది జరిగి 400 సంవత్సరాలు గడిచిపోయింది, అయినప్పటికీ ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన ప్రభు కొరకు చేసిన పని ఈనాటికి కూడా ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. దాన్ని ఇంకా వాడుతూనే ఉన్నారు బైబిల్ తర్జుమాల్లో. కనుక ప్రియ సోదరి సోదరుడా, ప్రభు కొరకు నువ్వు చేసే ఏ చిన్న పని అయినా సరే ప్రభు దాన్ని మర్చిపోరు. దాని ద్వారా కొంతమంది అయినా సరే దీవించబడతారు. ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు ప్రియ సోదరి, ప్రియ సోదరుడు, ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు? ఏదైనా ప్రభు కొరకు చేస్తున్నామా? ఈ యొక్క వాక్యాన్ని, ఈ సత్యాల్ని, ఈ బోధల్ని ఇతరులకు అందించుదాం. ఈ రోజుల్లో చాలా తేలికైపోయింది. ఆ ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో మనం జస్ట్ అలాగా క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది మన యొక్క స్నేహితులందరికీ, తెలిసిన వారికి, చుట్టాలకు కూడా. కనీసం అదన్నా చేయాలి మనం. కనుకనే మాకు ఎంత సవాళ్ళు ఎదురైనప్పటికీ ఈ యొక్క పాఠాలు మీ కొరకు రికార్డింగ్ చేసి అందిస్తున్నాం. మార్టిన్ లూథర్ గారు ఆయన పిహెచ్డి చేస్తూ ఆ గ్రంథాలయంలో చదువుకుంటుంటే ఒక పాత పుస్తకం కనపడ్డది. ఎప్పుడు చూడలేదు ఆయన ఆ పుస్తకాన్ని. ఆ యొక్క గ్రంథాలయం అవన్నీ కూడా పుస్తకాలన్నీ కూడా అలాగా ఒక షెల్ఫ్ల మీద పెట్టేసి ఉంటాయి అన్నమాట. అవన్నీ ఒకటి చూసుకుంటా
ఏదైనా పుస్తకం ఆయన యొక్క పరిశోధన పనిచేస్తుందని చూస్తుంటే ఒకటి కనిపించింది. ఇది ఏంటని తెరిచి చూస్తే అది లాటిన్ భాషలో ఉన్న బైబిల్ గ్రంథం. ఎప్పుడూ చూడలేదు. పిహెచ్డి చదువుకుంటున్నాడు ఆయన, పిహెచ్డి చేస్తున్నాడు దీని మీద, బైబిల్ గ్రంథం మీద. కానీ బైబిల్ ఏంటో తెలియదు, బైబిల్ ఎక్కడుందో కూడా ఎప్పుడు చూడలేదు ఆయన. కారణం ఆ రోజుల్లో బైబిల్ని దాచేశారు ఆనాటి సంఘం, ఆనాటి ప్రభుత్వాలు. అప్పుడు ఎప్పుడైతే దొరికిందో దాన్ని ఒక్కో పేజీ పేజీ తర్వాత పేజీ అలాగ చదువుకుంటూ వెళ్ళాడు. అది ఎవరైనా సరే మళ్ళీ ఎక్కడైనా తీసేస్తారేమని ఆ గ్రంథాలలోనే రహస్యంగా ఒక చోట పెట్టుకుని రోజు వెళ్ళినప్పుడు దాన్ని చదువుకునేవాడు. అయితే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఆ సత్యాలన్నీ కూడా నేర్చుకుని, ముఖ్యంగా రోమీలకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక ఆయన ఎంతో ధైర్యపరిచాయి. దానిలో నేర్చుకున్న సత్యం ఏంటంటే రక్షణ అనేది విశ్వాసం ద్వారా వస్తుంది, యేసు ప్రభు కృప ద్వారా వస్తుంది మనకి అనే విషయాన్ని ఆయన నేర్చుకుని ఆయన ఎంతో ధైర్యం పొంది, మరి ఆ రోజుల్లో ఎవరు కూడా బైబిల్ని ఎవరికి చెప్పడానికి వీల్లేదు. చెప్పినట్లయితే వారిని కాల్చి చంపేస్తారు, తర్జుమా చేయడానికి అవకాశం లేదు. బైబిల్ తర్జుమా చేసినప్పటికీ వారిని కాల్చి చంపేస్తారు. అంత కఠినమైన ఆ రోజుల్లో నియమ నిబంధనలు ఉన్నప్పటికీ ఆయన ధైర్యం చేసి ఆయన ప్రాణాన్ని తెగించి ఆయన తర్జుమా చేశారు. అయితే ఆయన 1517 సంవత్సరంలో అక్టోబర్ 31వ తారీఖున రక్షణ అనేది ఉచితంగా ప్రభు యొక్క కృప వలన వస్తుందని 95 పాయింట్లు రాసి వాటిని విటన్బర్గ్ అని ఆ యొక్క చర్చి తలుపుకి మేకులతో కొట్టేశాడు ఆయన. చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, ఏంటిది, ఏమి రాశారు, ఏంటి పాయింట్లు, 1, 2, 3 అని రాసిన తర్వాత ఆయన క్యాథలిక్ సంఘానికి, క్యాథలిక్ సంస్థకి ఆయన రాజీనామా చేసేసి ఆయన అందరికీ కూడా రక్షణ అనేది ఉచితంగా వస్తుంది, యేసు ప్రభు కృప ద్వారానే వస్తుంది, మన యొక్క రక్షణకు మన విశ్వాసానికి మూలాధారం బైబిల్ గ్రంథం అని బైబిల్ గ్రంథాన్ని ఆయన సొంత భాష, మాతృభాష అయిన జర్మనీ భాషలోకి తర్జుమా చేసి అందరికీ కూడా బైబిల్ గ్రంథం అందుబాటులోకి తెచ్చారు, ప్రింటింగ్ చేసి. చూచారా? అయితే ఆనాటి సంఘం ఆయన కూడా కాల్చి చంపేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఆనాడు ఉన్న ఆ యొక్క రాజులు, గవర్నర్లు ఆ దేశంలో ఆయన్ని కాల్చకుండా కాపాడారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇంత ధైర్యం రావడానికి ఆయన కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ. యోహాను సువార్త 14:26 యేసుప్రభువారు అన్నారు, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను నేను వెళ్ళిన తర్వాత. ఆ ఆదరణకర్త నేను ఏవైతే విషయాలు బోధించారో అవన్నీ మీకు బోధిస్తారు ఆయన. ఎవరు? పరిశుద్ధాత్మను బోధిస్తారు మనకి. ఆయన సొంత విషయాలు కాదు, యేసుప్రభు గురించి, యేసుప్రభు ఏమైతే చెప్పారో అవి బోధిస్తారు మనకి. ఇదే విషయాన్ని యోహాను సువార్త 16:13 యోహాను సువార్త 16:13 పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారు. ఇదే విషయాన్ని 2వ పేతురు 1:20-21 ఈ యొక్క ప్రవచనాలు ఏమి కూడా వారి సొంత ఉద్దేశంతో రాలేదు. కానీ పరిశుద్ధులైన ప్రజలు పరిశుద్ధాత్మతో వారు ప్రేరేపించబడి వారు కదిలించబడ్డారు, ఆత్మావేశంతో వారు కదిలించబడ్డారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన వచ్చాయి ప్రవచనాలన్నీ కూడా. వాక్యం అంతా కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ వల్ల రాశారు ఆ ప్రవక్తలు కానీ, అపోస్తులు కానీ. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. వాక్యం అంతా కూడా పాత నిబంధన, క్రొత్త నిబంధన కూడా మొత్తం అంతా కూడా పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ వల్ల కలిగింది. అంతేగాని ఎవరో వారి సొంతగా వారికి వచ్చిన ఊహలన్నీ కూడా రాసి అక్కడ పెట్టిన పుస్తకం కాదు ఇది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల వచ్చింది. కనుకనే మనం ఏమంటున్నాం, దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటున్నాం. కారణం పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి పరిశుద్ధులైన ఆ యొక్క అపోస్తులు, ప్రవక్తలు రాసింది. అయితే సాతాను ఇటీవల కాలంలో దీనికి వ్యతిరేకంగా ఒక బోధ మొదలు పెట్టేశాడు. అదేంటంటే బైబిల్ అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాలేదు, ఎంతో మంది వారికి ఇష్టం వచ్చినవి రాసేశారు అని వారు మొదలెట్టారు. చూచారా? సాతాను ఏదో రీతిగా వాక్యం మీద బురద చల్లాలని, వాక్యం మనం చదవకుండా చేసేయాలని చేస్తున్నారు. అయితే ఈ రోజుల్లో కొంతమంది క్రైస్తవులు వాక్యాన్ని పట్టించుకోవట్లేదు. ఇంకా కొంతమంది ఏమంటున్నారు, పాత నిబంధన మనకు కాదు, పాత నిబంధన యూదులకి, క్రొత్త నిబంధనే మనకి అని చెప్పే క్రైస్తవ బోధకులు కూడా ఉంటున్నారు. చూచారా? సాతాను ఏ రీతిగా వారి యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలిగి చేస్తున్నాడు. పాత నిబంధన లేదనుకోండి, ఈ సృష్టి అంతా ఎలా వచ్చింది? ఆదామవ్వలు ఏ రీతిగా పాపంలో పడ్డారు? నోవా కాలంలో జలప్రళయం ఎలా వచ్చింది? అబ్రహాం గారి యొక్క జీవిత చరిత్ర, ఇశ్రాయేలీని దేవుడు మోషే ద్వారా ఏ రీతిగా నడిపించారు? అనేకమైన విషయాలు మనకు తెలియకపోను పాత నిబంధన లేకపోయినట్లయితే. చాలా మంది అనేది పాత నిబంధన మనకు అక్కర్లేదు, క్రొత్త నిబంధన చాలు క్రైస్తవులకి అంటున్నారు. అది సరికాదు. ఇది కూడా సాతాను కార్యక్రమమే. వాక్యాన్ని అంతటిని మనం పూర్తిగా నమ్మకుండా
సాతాను చేస్తున్న మోసం అనమాట. దానిలో మనం పడిపోవద్దు. వాక్యం అనేది పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండు కలిసినదే బైబిల్ గ్రంథం. రెండు కూడా చదవాల, రెండు కూడా చాలా ప్రాముఖ్యం మనకి. తర్వాత ఈ యొక్క రక్షణ ఏర్పాటు, రక్షణ అనే కార్యక్రమం ఎలాగొస్తుంది మనకు రక్షణ? యేసు ప్రభు ద్వారా, ఆయన శిలువ త్యాగం ద్వారా మనకు రక్షణ భాగ్యం ఉచితంగా ఇస్తున్నారు. రక్షణ ఎలాగొస్తుంది? ఆయన కృప, ఆయన కృప ఉచితంగానే ఇస్తారు మనకి. మనం డబ్బులు కడితే వచ్చేది కాదు అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 ఆయన కృప ద్వారానే, విశ్వాసం ద్వారా మనం రక్షించబడుతున్నాం. ఆయన కృప ఉన్నది మనకు రక్షణ ఇస్తున్నారు, దాన్ని విశ్వాసంతో మనం స్వీకరించాలి. అయితే ఈ రక్షణ స్వీకరించిన మనం మంచి కార్యాలు చేయాల. కాను దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం దేవునికి మహిమ తెచ్చే కార్యాలు చేయాలి. దేవునికి దుఃఖం తెచ్చే నరహత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు, అబద్ధ సాక్ష్యాలు, పొరుగు వానిది ఆశించి దాన్ని తీసేసుకోవటం వారు లేనప్పుడు అది కూడా దొంగతనమే కదా. ఇలాంటి కార్యక్రమాలు దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయకూడదు. ఆయనకు దుఃఖం తెచ్చే కార్యాలు చేయకూడదు, మనం ఆయనకు మహిమ తెచ్చే కార్యాలు చేయాలా. రోమీయులకు రాసిన పత్రిక 3:23 అందరూ సమంగా పాపం చేసి ఆయన అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. అందరూ కూడా, అంటే మానవులందరూ కూడా, స్త్రీలైనా పురుషులైనా ఏ ప్రాంతం వారైనా సమంగా పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. అయితే రోమీయులకు రాసిన పత్రిక 3:24 ఒకసారి గమనించినట్లయితే, అయితే మనకు కలుగుతున్న గొప్ప దీవెన ఏంటంటే యేసు ప్రభు ద్వారా మన యొక్క పాపాలన్నిటి కూడా విమోచన, విరుగుడు ఉన్నది. యేసు ప్రభు నామంపేట మన పాపాలు ఒప్పుకున్నట్లయితే మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి, మనం పరిశుద్ధులుగా ఎంచబడతాం దేవుని కృపలో. రోమీయులకు రాసిన పత్రిక 6:23 పాపం వలన వచ్చే జీతము మరణం, కానీ యేసు ప్రభు ద్వారా మనకి ఏం కలుగుతుంది? నిత్య జీవం. పాపం వల్ల వచ్చే జీతం మరణం, కానీ యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే నిత్య జీవం వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5:5-8 వాక్య భాగాన్ని గమనించినట్లయితే, దేవుడు పాపానికి రక్త ప్రోక్షణ కావాలని చెప్పారు. మన పాపాలకు రక్త ప్రోక్షణ జరగాల. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. అయితే ఆ రక్తాన్ని ఎవరు చిందించారు మన కొరకు? యేసు ప్రభు వారు. మనం ఇంకా పాపులుగా ఉండగానే మన కొరకు ఆయన శిలువ మీద మరణించారు. రోమీయులకు రాసిన పత్రిక 5:5-9 వాక్య భాగంలో. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు మన కొరకు ఇంత త్యాగం చేసి మన కొరకు ఆయన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఉచితం అందరికి కూడా. దీనిని మనం విశ్వాసంతో అందుకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 3:27-31 వాక్య భాగాన్ని చూసినట్లయితే, మనము విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, ధర్మశాస్త్రం వలన కాదు అంటున్నారు. అయితే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేద్దామా అంటే అది సరికాదు, అలా చేయొద్దు అంటున్నారు పౌలు గారే ఈ వాక్య భాగంలో. ధర్మశాస్త్రం మనకి ఏం చేస్తుంది, ఏ విధంగా ఉపకరిస్తుంది అంటే, గలతీయులకు రాసిన పత్రిక 3:26-29 వాక్య భాగంలో ఆ యొక్క ధర్మశాస్త్రం మనల్ని ఒక బాల శిక్షకుల్లాగా యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. కనుక ధర్మశాస్త్రం చాలా ఉపయోగం. ధర్మశాస్త్రం ఒక అద్దం లాంటిది, మన పాపాలను చూపిస్తుంది. ఇది నీలో లోపం ఉన్నదని. అద్దం ఆ లోపాన్ని సరిదిద్దలేదు, కానీ మనలో ఉన్న లోపాన్ని చూపెట్టగలదు. అలాగే ధర్మశాస్త్రం మన పాపాలను క్షమించలేదు, కానీ మనలో ఉన్న పాపాన్ని చూపిస్తుంది. ఇగో ఈ లోటు ఉన్నది, ఈ పాపం నీలో ఉన్నదని. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఆ లోపం తీరాలంటే, పాపం తీరాలంటే యేసుప్రభు దగ్గరికి రావాలా. యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లయితే మన పాపంలో రక్తం వల్ల ఎర్రగా ఉన్నప్పటికీ ఆయన కడిగి శుద్ధీకరించి మనల్ని తెల్లగా మంచు వలె చేస్తారు, గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తారని యెషయా గ్రంథం 1:18 చెప్పబడ్డది. కనుక రోమీయులకు రాసిన పత్రిక 3:31 మనము ధర్మశాస్త్రాన్ని విసర్జిద్దామా, ధర్మశాస్త్రాన్ని మనం పక్కన పెట్టేద్దామా అంటే ఆయన అంటున్నారు అట్లు కానే కాదు, అలా చేయొద్దు. ధర్మశాస్త్రాన్ని మనం స్థిరపరచాలి మన జీవితంలో. అంటే ధర్మశాస్త్రం మనకు వ్యతిరేకం కాదు, మనకు ఉపయోగకరం. అయితే ధర్మశాస్త్రం మనల్ని యేసుప్రభు దగ్గర నడిపిస్తుంది, యేసుప్రభు మనల్ని రక్షిస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6:15-18 వాక్య భాగం చూసినట్లయితే, మనం విశ్వాసంలో ఉన్నాం కనుక, మనం ధర్మశాస్త్రం క్రింద లేవు కనుక మనం పాపంలోనే కొనసాగుదామా అని పౌలు గారు ప్రశ్నిస్తున్నారు. పాపంలోనే కొనసాగుదామా? అట్లు మీరు అనరాదు, అలా మీరు చేయొద్దు, పాపంలో కొనసాగొద్దు. ధర్మశాస్త్రంలో లేను కనుక, ధర్మశాస్త్రం కింద లేను కనుక మన ఇష్టం వచ్చింది ఏదైనా చేయొచ్చు, ఇష్టం వచ్చింది ఏదైనా తాగొచ్చు, ఇష్టం వచ్చినది ఏదైనా సరే తినొచ్చు అనుకోవద్దు. మనం 1 పేతురు 2:2 మీరు క్రొత్తగా జన్మించారు ఆధ్యాత్మికంగా, అంటే విశ్వాసాలుగా క్రొత్తగా విశ్వాసంలోకి వచ్చారు. మీకు వాక్యమనే పాలు కావాలి.
ఆ సత్యమైన వాక్యం అనే పాలు కావాలి. వాక్యం మనకి చిన్నపిల్లలకి పాలు ఎంత ఉపకారమో ఉపయోగమో, పాలు లేకపోయినట్లయితే చిన్నపిల్లలు చనిపోతారు. అలాగే మనకు వాక్యం కావాలి. అయితే మనం పెద్దవారైన తర్వాత ఆ యొక్క పాలు చాలు, మనకి ఆ యొక్క ఆహారం కావాలి, బలమైన ఆహారం. ఆహారం కూడా వాక్యమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని గమనించండి, చదవండి. మీరు ఇంకా పాలు తాగేవారుగా ఉన్నారు కానీ ఆహారం భుజించేవారుగా లేరంటున్నారు పౌలు గారు. అనగా ఆహారం అంటే వాక్యం అనే ఆహారాన్ని, అనేకమైన మర్మాల్ని మనం నెమరు వేసుకుని వాటిని ఆధ్యాత్మికంగా భుజించి ఆధ్యాత్మికంగా బలపడాల దినదినం కూడా. ప్రియ సోదరి సోదరులారా, మనకి అన్ని అడ్డంకులను భరించే విశ్వాసం, అన్ని అడ్డంకులను భరించగల విశ్వాసం, విశ్వాసం ఉన్నట్లయితే ఈ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా వాటిని ఎదుర్కొనగలిగే శక్తి, సత్తా ప్రభు మనకిస్తారు. అది వాక్యం ద్వారా వస్తుంది. కనుక వాక్యాన్ని పఠిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యపు వెలుగులో జీవిస్తూ, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ, దేవునికి దుఃఖం తెచ్చేవారుగా కాకుండా దేవునికి సంతోషం తెచ్చే కుమారులుగా కుమార్తెలుగా జీవిద్దాం. అది మీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 5వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ఆశీర్వదించి మీ వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవిస్తూ మీకు మహిమ తెచ్చే కుమారులుగా కుమార్తెలుగా కడవర కాలంలో మమ్మల్ని జీవింప చేయవలసిందని ఈ వాక్యాన్ని ఇతరులతో పంచుకొని వారు కూడా ఆధ్యాత్మికంగా ధన్యులవటానికి, రక్షణ భాగ్యం పొందటానికి ఈ వాక్యాన్ని ఇతరులతో పంచుకొని ఆ యొక్క ధన్యత మాకు అనుగ్రహించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. దేవుని చిత్తంలో వచ్చే పాఠంలో 6వ పాఠంలో మరలా కలుసుకుందాం. అప్పటికి నేను ఆంధ్రాలోనే ఉంటాను. అయినప్పటికీ నీ పాఠాన్ని అందించడానికి నా ప్రయత్నాన్ని నేను చేస్తాను. ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.